పన్ను విధానాన్ని ఫాలో అయినట్లుగా ఉన్నారో భావిస్తున్నాను. సో కొత్తగా వచ్చినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి మీ విశ్లేషణ ఏంటి సార్? సార్ ఓవరాల్గా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇన్ఫాక్ట్ పన్నులకు సంబంధించి మనం ఆలోచిస్తే చిన్న ఊరటే లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్స్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ పెన్షన్ కానివ్వండి కొద్దిగా పెంచడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ స్లాబ్లో ఏదైతే మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఉందో ఆ ట్యాక్స్ రెజ్యూమ్లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది. తద్వారా మీకు ఎంత 17,500 రూపీస్ వరకు మీకు ట్యాక్స్ ఏమవుతుందని చెప్పేసి సీతారామన్ గారు బడ్జెట్ లోనే చెప్పడం జరిగింది. ఇది ఎట్లా అంటే గతంలో మనకి 0 to 3 lakhs నిల్ ఉండేది, 3 to 6 lakhs 5% ఉండేదండి. ఇప్పుడు 3 to 5 lakhs అనేదాన్ని 3 to 6 lakhs చేశారనమాట సెకండ్ స్లాబ్ లో. అలాగే 6 to 9 ఉండేదాన్ని 7 to 10 lakhs చేశారు 10%. ఇది ద్వారా ఈ స్వల్పమైనటువంటి చేంజెస్ ద్వారా 17,500 రూపాయల ట్యాక్స్ సేవ్ అనేది జరుగుతుంది. అట్లాగే స్టాండర్డ్ డిడక్షన్, మనకు స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ రెజ్యూమ్లోనే వస్తుంది, న్యూ రెజ్యూమ్లోనే కూడా మనం తీసుకోవచ్చు. అది 50,000 నుంచి 75,000 వరకు పెంచడం జరిగింది ఇది శాలరీడ్ క్లాస్కి. అదే ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళకైతే 15,000 నుంచి 25,000 రూపాయల వరకు పెంచడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ అనేది ఓవరాల్గా దేశ పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, దేశ మౌలిక అభివృద్ధి కానివ్వండి, ఏదైతే ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఆలోచన విధానం మీద కంప్లీట్ గా బేస్ అయ్యింది. ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలకి సంబంధించి మాట్లాడుకోవాల్సి వచ్చిన, లేదంటే మన శాలరీ క్లాస్ మిడిల్ క్లాస్ కి సంబంధించి వచ్చిన అంత ఆశాజనకమైన బడ్జెటే కానీ సూపర్ సపోర్టివ్ గా లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. యాక్చువల్ గా నిన్న మీరు చూసినట్టయితే ఎకనామిక్ సర్వే చూసినట్టయితే చాలా డీప్ గా మా గవర్నమెంట్ స్టడీ చేయడం జరిగింది. యాక్చువల్ గా నిన్న మీరు చూసినటువంటి ఎకనామిక్ సర్వే ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో ఆ ఎకనామిక్ సర్వే బేస్ మీదే ఈ రోజు బడ్జెట్ మొత్తం జరిగింది. ఏదో మిడిల్ క్లాస్ కో లేదంటే స్పెసిఫిక్ కేటగిరీకోనే సెపరేట్ సపోర్ట్ అనేది కాకుండా ఓవరాల్ గా కంట్రీ యాజ్ ఎ హోల్ లాంగ్ టర్మ్ లో ఈ కంట్రీని డెవలప్ చేయడానికి ఫైనాన్షియల్ గా కానీ, లేదంటే ఎకనామికల్ గా కానీ, మళ్ళీ కొత్త పదం కూడా తీసుకొచ్చారు, మానసిక ఆరోగ్యం అనే విధానం తీసుకురావాలి, డెవలప్ చేయాలనే ఆలోచనతో ఏదైతే ఎకనామిక్ సర్వే స్టడీ చేసి ఆ ఎకనామిక్ సర్వే మీదే ఈ కొత్త బడ్జెట్ అనేది రావడం జరిగిందండి. అంటే మాచర్రావు గారు ఒక విషయం చెప్పండి, మీరు ముఖ్యంగా సెకండ్ స్లాబ్ అంటూ మెన్షన్ చేశారు. మరీ ముఖ్యంగా దాని గురించి వెళ్ళే ముందు 0 to 3 lakhs అంటే అస్సలు కట్టక్కర్లేదు అనేటటువంటి ఒక చేశారు. అంటే ఓవరాల్గా చూస్తే గతానికి ఇప్పటికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడా అంటే ఏం చెప్తారు? మౌలికమైన తేడా ఏం లేదండి. యాక్చువల్ గా 0 to 3 lakhs నిల్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ మనకి ఏదైతే సెకండ్ స్లాబ్ అన్నారు కదా, సెకండ్ స్లాబ్ 3 to 6 lakhs అనే దానికి అప్పుడు 3 to 7 lakhs చేశారనమాట. అంటే అది ఏదైతే 1,10% లో పడాల్సింది ట్యాక్స్ వచ్చి ఇప్పుడు 5% లో పడుతుంది. అంటే 1 lakh into 10% ట్యాక్స్ పడాల్సింది ఇప్పుడు 1 lakh into 5% అంటే 5,000 అక్కడ తగ్గింది. అదే విధంగా నెక్స్ట్ లైన్కి వెళ్తే 6 to 9 lakhs ఉండేది పూర్వం. మనకి 3 lakhs డిఫరెన్స్ తో ఉండేది అనమాట. 0 to 3, 3 to 6, 6 to 9 అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 0 to 3 నిల్, 3 to 7 lakhs 5%, 7 to 10 lakhs 10% చేశారనమాట. ఈ రెండు స్లాబ్ చేంజ్ చేయడం వల్ల స్వల్పమైనటువంటి తేడా లభిస్తుంది, ఊరట లభించింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. అదే మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా మాక్సిమం ఊరట ఎంత వస్తుందంటే 17,500. ఆ స్లాబ్ చేంజ్ చేయడం వల్ల 1 lakh ని అడ్జస్ట్ చేయడం వల్ల 3 to 6 బదులు 3 to 7 అన్నారు, 6 to 9 బదులు ఇప్పుడు 7 to 10 అన్నారు. కాబట్టి ఈ ఏదైతే స్లాబ్ చేంజెస్ చేశారో దాని వలన స్వల్పమైనటువంటి అంటే 17,500 రూపాయల వరకు ట్యాక్స్ సేవ్ చేసుకునే అవకాశం అనేది లభిస్తుందని చెప్పి చెప్పారు.